అంటే కంట్రోల్ అవుతుందేమో, ఆగిపోద్దేమో అని చూస్తున్నారు వాళ్ళు. ఏంటిది? అలలు ఎగిసి పడటం ఆగిపోద్దేమో, తుఫాను ఆగిపోద్దేమో, పెనుగాలులు ఆగిపోతాయేమో. ఇందాక పాడారు కదా, తుఫానులైనా పెనుగాలులైనా అని ఆగిపోద్దామని చూశారు, మొత్తుకుంటారు, చూశారు. ఇక ఆగట్లేదు, అవి ఎక్కువైపోతూ ఆ అలలంట వచ్చి దోణిలో పడుతున్నాయంట. నీళ్లు దోణిలోకి పోతే దోణె మునిగిద్దామను కదా. ఇక మా వల్ల కాదు అనుకున్న టైంలో యేసు ప్రభువారిని కేకేశారు. కేకేసి అంటున్నారు, బోధకుడా, నీవు ఎలా నిద్రపోగలుగుతున్నావు? నీవు ఎలా నిద్రించగలుగుతున్నావయ్యా? మా జీవితంలో అరుపులు, కేకలు, వేదన పడుతూ ఈ నట్టనడి సముద్రంలో మునిగిపోతామని మేమనుకుంటుంటే నీవింత ప్రశాంతంగా నిద్రపోతున్నావు ఏంటయ్యా అని చెప్పి యేసుక్రీస్తు వారిని లేపితే ఆయన వెంటనే లేచి అన్నాడు, సముద్రమా, ఏదో ప్రేమ్ కుమార్ శేఖర్ అని పేరు పెట్టినట్టు, సముద్రమా ఆగిపోమని గద్దించినప్పుడు సముద్రం ఆగిపోయిందంట, తుఫాను ఆగిపోయిందంట, అలలు ఆగిపోయాయి, పెనుగాలులు ఆగిపోయాయి. హల్లెలూయా. అప్పుడే ఉన్నారో తెలుసా వాళ్ళు? రే ఏంటి మామూలుడు కాదు, సముద్రం ఈయన మాట అంటదా? ఏదో జ్వరం ఉన్న మనిషిని బాగు చేశాడు, కుంటోడిని నడిపించాడు, గుడ్డోడికి చూపించాడు, ఇప్పటి వరకు ఈ చూసినాం బాగానే ఉంది. ఇప్పుడేంటి సముద్రం కూడా ఈయన మాట అంటుంది? సముద్రం కూడా ఈయన మాట అంటుందా? అయితే నిజంగా దేవుని కుమారుడే. హల్లెలూయా, హల్లెలూయా.